నా కోసం వచ్చావా పార్వతి? అవును పెద్దబాబు గారు, మీ చేతికి కత్తి కాటు పడింది కదా, ఏవో ఇంగ్లీష్ మందులు పూస్తారు కానీ నొప్పి తగ్గదు, గాయం మానదు. అందుకే మందార పూలు రుబ్బి మందు చేసి తీసుకొచ్చినాను. ఇదెడితే 2 రోజులు మానిపోతుంది. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఎప్పుడు చూడని కలా మీ మొహంలో కానుతుంది పెద్దబాబు గారు. సంతోషంగా ఉంది పార్వతి. ఇన్నాళ్ళున్న భారం మొత్తం తీరిపోయింది. అట్టనా? అయితే అమ్మోరు గాడికి రాగానే మీ బరువంతా దిగిపోయినదన్నమాట. అమ్మా, మా పెద్దబాబు గారికి సంతోషం పెట్టినావు. ఈ శుక్రవారం నీకు అటుకుల పాయసం అట్టుకొచ్చి నైవేద్యంగా ఎడతాను. ఇప్పుడు ఎలా ఉంది పెద్దబాబు గారు? చేతి గాయం కదా పార్వతి, నీ చేత్తో మందు పెట్టగానే నొప్పి తగ్గిపోతున్నట్టుంది. నా ప్రాణాలు కాపాడి మీరు దెబ్బ తగిలించుకున్నారు. ఇది నయ్యమయ్యేదాకా నా మనసులో ఉండదు పెద్దబాబు గారు. రండి, ఇంటికి పోదాం. నువ్వు వెళ్ళు పార్వతి, నేను కాసేపు ఆగొస్తాను. ఇసిత్రం పెద్దబాబు గారు, ఇవాళ మీరే అమ్మోరు సంత ఎక్కువసేపు ఉంటారంటున్నారు. అంతా అమ్మోరు దయ. నేను వెళ్తున్నాను, బేగా రండి పెద్దబాబు గారు. ఈ క్షణం ఇప్పుడే పార్వతి రావాలంటే వచ్చిందమ్మా. నేను పార్వతిని ప్రేమిస్తున్నానని తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది. అది ప్రేమో కాదో అనే అయమయంలో పడ్డ నేను పార్వతి ఎదురుపడితే సమాధాన పడుతున్నాను. నా గుండె అడిగే ప్రశ్నకు ఇంతకన్నా సమాధానం ఏం కావాలమ్మా? అమ్మా, అమ్మా, ఆలోచించకమ్మా. నీ పెద్ద బాబుని ఎప్పుడు కోపంగా చూడకు. నా గుండెల్లో పార్వతి మీద ప్రేమ ఉందని ఈరోజు తెలిసింది. కానీ అది ఏ రోజు నీకు తెలీదు. తెలియనివ్వను.
ఏయ్, ఏంటిది చిరాగ్గా? డైనింగ్ టేబుల్ దగ్గర తినసావచ్చుగా. నేను తిన్నాను. నువ్వేం మెక్కవా నాకు చూపడానికా? అరక్క దొర్లుతో గెట్ లాస్ట్. అరవకురా. నోరు పారేసుకోకుండా నోట్లో అన్నం పారేసుకున్నావనుకో ఎనర్జీ వస్తుంది. ఏ మెంటల్, నువ్వంటేనే నాకు పడదు. అలాంటప్పుడు నువ్వు తెచ్చింది నా కడుపులో ఎలా పడుతుంది అనుకున్నావు? మర్యాదగా వెళ్ళకపోతే అద్దం పగిలిపోత్. గాజు ముక్క తీసుకుని కసుకుని పొడిచినా ఆశ్చర్యం లేదు. ఎక్స్ట్రా చేయకుండా తిను. తిను. మా అమ్మలా చేస్తున్నావేంటి? నీకంత సీన్ లేదు. అనవసరంగా నా చేతిలో దెబ్బలు తెరుకు. వెళ్ళిపో. షో గప్చుప్ తిను. ఏ, చెప్తే అర్థం కాదా? నన్ను కొడతావా? చిత్త కొడతాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏ విషయంలోనైనా మారం చేయి, కానీ తిండి విషయంలో మారం చేస్తే కత్తిరించి పారేస్తాను. జాగ్రత్త. కూర్చో. నిన్న పొద్దుననగా తిన్నావు. ఆకలేనట్టు యాక్టింగ్ చేస్తున్నావు. కళ్ళు తిరిగి పడిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఆ తర్వాత నీ మొగుడిని సరిగ్గా చూసుకోవడం కూడా చేత కదని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు. ఆ చెడ్డ పేరు నాకెందుకు బాబు? నువ్వు నన్ను ఎలా చూసుకున్నా పర్వాలేదు. నేనైతే నిన్ను చంటి పిల్లలనే చూసుకుంటాను. అలా అనుకునే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావేంటి? అన్నం తినేటప్పుడు మా అమ్మ కూడా నన్ను కొట్టలేదు. నేను కొడతాను. మారం చేస్తే నాకు అలర్జీ. తిన్నాక బయటికి పోయి తాగుతావో తందనాలాడతావో నాకు అనవసరం. ఇలా మాయ మాటలు చెప్పే నన్ను పెళ్లి చేసుకుని నా జీవితం బుగ్గిపాలు చేసావు. నువ్వేం ఒంటరిగా కూర్చొని ఏడవలసిన అవసరం లేదు. ఫస్ట్ నైట్ రోజు వరకు మేనేజ్ చెయ్యి. ఆ తర్వాత అమెరికా వెళ్లి అమ్మాయిని తెచ్చుకుంటావో, ఆస్ట్రేలియా నుండి కొత్త కోడల్ని తెచ్చి పరిచయం చేస్తావో నీ ఇష్టం. ఈ కాపు నీ మాటలే కాదు, పెడుతున్న ముద్దలు కూడా మింగలేక చస్తున్నాను. జరగని ఫస్ట్ నైట్ వరకు యాక్ట్ చేసినా ఒరిగేదేం లేదు. నువ్వు తినిపిస్తే నా కడుపు నిండిపోయిందనుకోకు, నా కడుపు మండిపోతుంది. ఐ హేట్ యు. ఓకే. అమ్మా, 1 గంట అయింది. ఇంకా నువ్వు పడుకోలేదా? నువ్వింకా ఇంటికి రాలేదని తెలిసాక నిద్ర పట్టలేదు పెదబాబు. రా బొంచెద్దు గాని రా. కూర్చో. నేను తినలేదని నీకెలా తెలుసమ్మా? ఇల్లు చూసుకునే తల్లి పిల్లల కళ్ళల్లో కూడా చూస్తుంది. కడుపు నిండితే ఈ పాటికి రెప్పలు వాలుస్తారు. ఆకలేస్తేనే ఎంత టైమైనా ఇంటికి తిరిగొస్తారు. నీలాగా. ఇవ్వమ్మా. ఈ గాయం త్వరగా మానాలంటే నువ్వు బాగా తినాలి. నువ్వు బాగా తినాలంటే నేను తినిపించాలి. నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్.
ఏంటి నాన్నా? మహి గురించి నువ్వు వరి కావద్దమ్మా. తమ్ముని నేను మారుస్తాను, తప్పకుండా మారుస్తాను. ఆ నమ్మకంతోనే రేపటి కోసం ఎదురు చూస్తాను పెద్దబాబు. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హరి ఓం తత్సత్. చీపురాంటి ఏమైంది? సడన్ గా సన్యాసంలో కలిసిపోవాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? హలో బుస్సు, నాగపడగల చంద్రముఖి ఆస్తులు తీసుకునే రకమే కాని సన్యాసం పుచ్చుకునే టైప్ కాదు మనది. ఈ ప్రాపర్టీస్ అన్నీ నీకోసం తీసుకొచ్చినవే. రబ్బిష్, ఇవి నాకెందుకు? తీసిపారేయండి. అక్కడ జరిగే లవ్ స్టోరీలో 2 సీన్లు చెప్తే ఇవే పుచ్చుకొని అర్జెంటుగా కాశీకి వెళ్ళిపోతావేమో చూడు. ఎవరి లవ్ స్టోరీ చెప్పడానికి వచ్చావాంటి? దేవా పార్వతుల ప్రేమ కథనే పిల్ల. అఖిలక్క నీ ఇంటికొచ్చి మా జోలికొస్తే నీ గొంతు మీద కాలు పెట్టి నలిపేస్తా అని చెప్పాక పెదబాబుకి అడ్డే లేకుండా పోయింది. ప్రేమకు మా అమ్మ ఫేవర్గా ఉంటుందేమో అనుకుని పొరపాటు పడ్డాడేమో. పార్వతిని చూసి ఒకటే ఈకలు పకపకలు. అబ్బో, పెదబాబు వాళ్ళమ్మలా గంభీరంగా ఉండేవాడు. అలాంటోడు తనలో తను నవ్వుకోవడం, సిగ్గుపడిపోవడం. ఓయబ్బో, అవి మామూలు సీన్లు కావమ్మా. ఏదో పార్టీ ఇక నేను వినలేను. చూడలేవు కూడా. అందుకే ఇవి తీసుకొని హిమాలయాలకు వెళ్ళు, చల్లగా ఉంటుంది. అవసరం లేదాంటీ. సత్య హరిశ్చంద్రుడు లాంటి దేవా పార్వతి కోసం అబద్ధాలు ఆడుతుండొచ్చు, చిన్న సైజు త్యాగాలు చేస్తుండొచ్చు. అది ప్రేమ అనుకొని ఊహాలోకాల్లో విహరించే వాళ్ళని దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోతుంది. దేవాను అఖిలక్కను ఢీకొనే బలం ఉందా నీలో? సన్నగా ఉండి కాటేస్తే ఏనుగైనా నురగలు కక్కుకుంటూ నేల కొరుగుతుంది. ఈ నాగపడగల చంద్రముఖి దెబ్బ కూడా అలాగే ఉంటుందంటీ. డైరెక్ట్ గా అటాక్ చెయ్యను కదా. ముందు మహి ఐశ్వర్యాల మొదటి రాత్రిని కాళరాత్రిగా మారుస్తాను. వావ్, సూపర్ ఐడియా. ఇంకో ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ ఆల్రెడీ వర్కౌట్ అయింది. గట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ ప్రోడక్ట్స్ ను విషపూరితం చేశాను. రేపో మాపో అవి మార్కెట్ ను చేరుకుంటాయి. జనాల మొహాలు పాడైపోయి ఒళ్ళంతా చితికిపోయి స్కిన్ క్యాన్సర్ రాగానే కంపెనీ క్లోజ్ చేస్తారు, దేవాను అరెస్ట్ చేస్తారు. అప్పుడు అఖిలాంటి కృంగిపోతుంది. ఘట్టమనేని కుటుంబం నలిగిపోతుంది. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్నా. హాయ్ డాడ్. హాయ్ నాన్న. హాయ్ బాబాయ్. హాయ్ దేవా.
పెద్దబాబు. పార్వతి, పెని, మీరా? ఏంటి పెద్దబాబు, నా వాయిస్ను కూడా గుర్తుపట్టలేదా? ఎవరు పిలిచినా పార్వతే అనుకుంటావా? నీదేమన్నా పి సుశీల గారిలాగా స్వీట్ వాయిస్ అనుకున్నావా? నేనే గుర్తుపట్టలేదు. ఈ టైంకి ఫైల్ కావాలన్నా కాఫీ కావాలన్నా పార్వతే కదా పలికేది, అందుకే అలా అనుకున్నాడు. అలా కంగారుగా ఉన్నావేంటి నాన్న? ఏం లేదమ్మా, ఐల్ గో టు ఆఫీస్. సీ యూ అమ్మా. బాయ్ 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 డాడ్. బాయ్ నాన్న. పెద్దబాబు ఈ రోజు కొత్తగా కనిపిస్తున్నాడు కదండి, హ్మ్? ఏమంటారు? ఒకసారి కంటాసుపత్రికి వెళ్తే బెటర్ అనుకుంటాను. గౌరీ, పొద్దున్నే ఎందుకయ్యా భవానీని రెచ్చగొడతావు? వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గిల్లి కజ్జాలుంటాయనుకుంటా. మీలా మా ఇద్దరిది సీతమ్మ శ్రీరామచంద్రుల జంట కాదు కదా బావుగారు, అందుకే. గణేష్, పెద్దబాబు గారు, ఇట్రా. పెద్దబాబు గారు, పార్వతి కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళింది? పొద్దు పొద్దునే పలుగు పారట్టుకుని ఏడుకు వెళ్ళినది పెద్దబాబు గారు. ఓ అవునా, సరే నువ్వు వెళ్ళు. చీకుట్న ఎక్కడే పడి ఉంటారు. నువ్వు నన్ను శత్రువు అనుకున్నా ప్రపంచం దృష్టిలో భార్య స్థానాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మహి. ఏంటి? మన పెళ్లి ఫోటో చూడు. ఇలాంటి ఫోటోలు నా రూమ్ లో కనపడకూడదని నీకు ముందే చెప్పాను. నన్ను రెచ్చగొట్టాలని చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది, ఈ ఫోటో తగలడిపోతుంది. మహి, మహి, ఏం చేస్తున్నావురా? అరవకు. ప్రేమ తొక్క తోలు అని నాటకాలు ఆడుతున్నావు కదే, ఇప్పుడు చూడు నీ ప్రేమ గాలి బూడిదైపోతుంది. పెద్దబాబు గారు, మీరిక్కడా? పల్లెటూరు అంటే నాకు చాలా ఇష్టం పార్వతి. ఈ పొలాలంటే ఇంకా ఇష్టం, అందుకే చూద్దామని వచ్చాను. అవును, నువ్వు ఎక్కడున్నావు ఏంటి పార్వతి? నా పెళ్లి సేనికి జమ చేసిన 2 లక్షల కట్నం డబ్బులతో ఈ ఎకరం పొలం తీసుకున్నాను పెద్దబాబు గారు. మనకెన్ని
కన్నా ఈ భూమి తల్లి కాడికి వచ్చి పనిచేస్తే అన్ని బాధలు మర్చిపోతాం. ఎన్ని కోట్లున్నా వదిలేయచ్చు, ఎంత దూరమైనా రావచ్చు. కష్టాన్ని ఇష్టంగా మర్చుకుని నీలాంటి మంచి మనసున్న మనిషితో ఎంతసేపైనా ఉండొచ్చు పార్వతి. పెద్దబాబు గారు, మీరేంటి చాలా సంతోషంగా ఉన్నారు? అది అది పొలాలు కదా, తెలియని ఏదో ఏదో సంతోషం. నిజంగా కొత్తగా ఉంది. ఈరోజు నీతో పాటు నేను పనిచేస్తాను. అలవాట్లేని పనైనా చాలా చక్కగా చేశారు పెద్దబాబు గారు. కానీ బాగా చేస్తే ఆకలేస్తుంది పార్వతి. టైం అయింది కదా. అయ్యో అవును పెద్దబాబు గారు, 1 గంట అయితే మీరు భోజనం చేస్తారు కదా. బేగా ఇంటికి పోయి కడుపు నిండా తినండి. ఏంటి ఇప్పుడు నేను ఇంటికెళ్ళి తినాలంటే 3 అవుతుంది. నువ్వు తెచ్చుకున్న అన్నం నేను తినకూడదా పార్వతి? అన్నం, కారం, ఉల్లిగడ్డ ఇవి తింటారా మీరు? 25 రకాల కూరలు రుచి చూసేటోళ్ళు. నువ్వు ముద్ద కలిపి పెట్టాలి కానీ కారం అన్నం అమృతం అయిపోదు. వద్దు పెద్దబాబు గారు, మా అన్నం అంటే. పర్లేదు. అట్టాగి పెద్దబాబు గారు, ఉండండి తీసుకొస్తాను. చాలు పార్వతి, నువ్వు తిను. సైకిల్ కొని పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, మీరు కార్ దగ్గరికి వెళ్ళండి, నేను ఇవన్నీ పెట్టేసి వస్తాను. అలాగే. పెద్దబాబు గారు, నాకు కొంచెం పని ఉంది, నేను చేసుకుని వస్తాను, మీరు బయలుదేరండి. పార్వతి, 1 minute. నువ్వు కారంతో
పాలతో కలిపిన అన్నం ముద్ద పెట్టావు. థ్యాంక్స్ చెప్తూ ఈ స్వీట్ చాక్లెట్ ఇచ్చాను. ఏంటినది పెద్దబాబు గారు? ఏంటినది? ఆ కన్నీళ్ళు ఏంటి? ఏం లేదు పార్వతి, కొత్తగా ఉంది, కొత్త ప్రపంచం, ఏదో సంతోషం. I'm feeling so good. మీరు ఇట్టానే ఉండాలి పెద్దబాబు గారు. బాయ్ పార్వతి. లక్షణంగా ఉండేవాడు, 1,00,000 కోట్లున్నవాడు. ఒక పల్లెటూరు దానికోసం సూటు బూటు వదిలేసి ఊరికి వెళ్లేవాడిలా తయారయ్యాడంటే అది అభిమానం కాదు, ఖచ్చితంగా ప్రేమే. పార్వతి దేవాని ప్రేమిస్తుంది, దేవా కూడా పార్వతిని ప్రేమిస్తే నీ పొజిషన్ ఏంటి చంద్రముఖి? ప్రేమిస్తున్నావా అని నిలదీస్తే అవునని ఎదిరిస్తాడు. కుటుంబం కోసం ఏవైనా చేసేవాడు ఈ ప్రేమను కూడా త్యాగం చేసేలా ఏదో ఒక స్కెచ్ వెయ్యాలి. ఏం చేస్తావు? ఘట్టమనేని సామ్రాజ్యాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను. వాళ్ళ కంపెనీలన్నీ చిన్న భిన్నమైతే ప్రేమిస్తున్న హృదయంలో అలజడి పుడుతుంది. ఓటమి ఎదురైతే భయం పుడుతుంది. పతనమైపోతాయన్న అనుమానం మొదలైందంటే పార్వతినే కాదు, ప్రపంచాన్నే వదిలేసి పోవాలనుకుంటాడు. పార్వతిని టార్గెట్ చేసుకుని ఏదైనా చెయ్యాలనుకుంటే దేవ రెచ్చిపోతాడు. అందుకే ముందు దేవ తల మీదున్న కిరీటాన్ని పడిపోయేలా చేస్తే తల వంచుకోవడం అలవాటవుతుంది. హాయ్ పార్వతి. రండి సిట్టమ్మ గారు. చిట్టి కాదు పార్వతి, ఐఎమ్ స్వీటీ. ఏదో ఒకటి. మిస్ పార్వతి, నువ్వు చెప్పినట్టు మందార పువ్వు పేస్ట్ అనడం వల్ల నేను ఎంత హ్యాండ్సమ్గా తయారయ్యాను. అవును సిట్టుబాబు గారు, చాలా తెల్లగైపోయినారు. ఆళ్ళకేనా? నాకు చెప్పవే పార్వతి, సన్నగవడానికి ఏదైనా మందుందా? నా లావైతే బాగోను, మీరు సన్నపడితే బాగోరు అమ్మాయి గారు. ఇట్టాగే ఉండండి. చూసినారా తిరిగెంత కుళ్ళో? నాను యాడ హీరోయిన్ అయిపోతానోనని ఇది సిట్కా చెప్పట్లేదు చూడు సేతుగా. డోంట్ వరీ దీప్తి, పార్వతి విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. నువ్వు తెలుగులో మాట్లాడితేనే అర్థం కాదు, మళ్ళీ ఇంగ్లీష్ లో ఎందుకురా తెల్లోడా? దీప్తి వదినా, పోనీ నేనెలా లావ్ అవ్వాలో చెప్పు. నాను తిన్నంత తింటావేంటి? నీ వల్ల కాదులే. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.